తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హైడ్రా హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సంస్థ మొదటి రోజు నుంచే రాజకీయ వివాదాలకు కేంద్రంగా ఉంది. అధికార పక్షం దీనిని ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న ప్రత్యేక వ్యవస్థగా ప్రచారం చేస్తుంటే, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం పేదల ఇళ్లపైనే బుల్డోజర్ నడిపే సంస్థగా విమర్శిస్తుంది. ఇలాంటి సమయంలో తెలంగాణ హైకోర్టు హైడ్రా చీఫ్గా ఉన్న ఐపీఎస్ అధికారి రంగనాథ్ను తప్పించాలని ఇచ్చిన ఆదేశాలు రాజకీయంగా కొత్త చర్చకు దారితీశాయి. ఈ తీర్పును కాంగ్రెస్కు ఎదురుదెబ్బగా, బీఆర్ఎస్కు అనుకోకుండా దొరికిన రాజకీయ ఆయుధంగా గులాబీ పార్టీ చూస్తుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ముఖ్యంగా త్వరలో జరగనున్న గ్రేటర్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రధాన ఎన్నికల ఎజెండాగా మార్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, కాలువలు, నాలాలు భారీగా ఆక్రమణలకు గురవుతున్నాయనే ఆరోపణలు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక వ్యవస్థగా హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా ప్రకారం ఇప్పటి వరకు వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు అనేక చెరువులు, నాలాలు, జల మార్గాలను ఆక్రమణల నుంచి విముక్తం చేసింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం ద్వారా భవిష్యత్తులో వరదల సమస్య తగ్గుతుందని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ చర్యలపై మొదటి నుంచి రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ మొదటి రోజు నుంచి హైడ్రా పనితీరును ప్రశ్నిస్తుంది. పార్టీ నేతల ఆరోపణల ప్రకారం హైడ్రా ప్రధానంగా బస్తీలోని పేదల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటుందని, జీవితాంతం కష్టపడి మధ్యతరగతి ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చేస్తుందని, కానీ పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రభావశీలలు ఆక్రమించిన భూములపై మాత్రం అదే వేగం కనిపించడం లేదని ఆరోపిస్తుంది. ఈ విమర్శలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తుంది. చట్టం ముందు అందరూ సమానమేనని, ఎవరైనా ఆక్రమణలు చేస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో హైడ్రా చీఫ్ రంగనాథ్ను తప్పించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాజకీయ చర్చకు దారితీశాయి. న్యాయస్థానం తమ ముందున్న కేసులో ప్రస్తావించిన అంశాల ఆధారంగా ఆదేశాలిచ్చింది. అయితే రాజకీయంగా మాత్రం ఈ తీర్పు వెంటనే ప్రభావం చూపింది. తీర్పు వెలువడిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు దీనిని స్వాగతించారు. కొన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకోవటం కూడా చర్చనీయాంశమైంది. అప్పటి వరకు చాలా మందికి ఇది అతిగా అనిపించినా ఇప్పుడు దాని వెనుక రాజకీయ వ్యూహం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. హైకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. హైడ్రాను పూర్తిగా రద్దు చేస్తామని, బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం భావోద్వేగ స్పందన కాదు, ముందుగానే సిద్ధం చేసిన రాజకీయ వ్యూహంలో భాగంగా ఈ వ్యాఖ్యలు వచ్చాయని భావిస్తున్నారు. ఎందుకంటే హైడ్రా పనిచేస్తున్న ప్రాంతాలే ఇప్పుడు ఎన్నికల కేంద్రంగా మారబోతున్నాయి. హైదరాబాద్ ఔట్ రింగ్ రోడ్డు పరిధిలో ప్రస్తుతం జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన పట్టణ స్థానిక సంస్థలుగా ఉన్నాయి. ఈ 3 ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. పట్టణ ఓటర్లలో ముఖ్యంగా బస్తీలు, మధ్యతరగతి కాలనీలు, రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. హైడ్రా చర్యల ప్రభావం నేరుగా ఈ వర్గాలపై పడిందనే భావన ఉన్నందున అదే అంశాన్ని ఎన్నికల ఎజెండాగా మార్చాలని బీఆర్ఎస్ వ్యూహం రచిస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ రాజకీయ లెక్కల ప్రకారం హైడ్రా వల్ల నష్టపోయామని భావిస్తున్న కుటుంబాలను తమ వైపు తిప్పుకోవటం ద్వారా పట్టణ ప్రాంతాల్లో మళ్లీ పట్టు సాధించవచ్చని పార్టీ భావిస్తుంది. పేదల ఇళ్లు కూల్చారు, పెద్దల భవనాలను వదిలేశారు అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుందని సమాచారం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతలు బాధిత కుటుంబాలతో సమావేశాలు నిర్వహించడం, మీడియా సమావేశాల్లో హైడ్రాపై విమర్శలు గుప్పించడం కూడా ఇదే వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది. ఈ
ఇక మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరిస్తుంది. హైడ్రా పూర్తిగా చట్టబద్ధంగా పనిచేస్తుందని, కోర్టుల మార్గదర్శకాల ప్రకారమే చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం చెబుతుంది. ప్రభుత్వ భూములు, చెరువులు, నాళాలు, కాలువలను కాపాడకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ నగరం మరింత తీవ్రమైన వరదల ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని అధికార వర్గాలు వాదిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యలను రాజకీయంగా తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం హైకోర్టు తీర్పు ఒక్కటే ఎన్నికల ఫలితాలను నిర్ణయించదు. కానీ ఎన్నికల సమయంలో ప్రజల్లో భావోద్వేగాలను ప్రభావితం చేసే అంశంగా మాత్రం మారే అవకాశం ఉంది. ప్రత్యేకంగా హైడ్రా చర్యలతో నేరుగా ప్రభావితమైన కుటుంబాల్లో ఈ అంశం చర్చకు రావటం సహజమే. అదే సమయంలో ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలపై తీసుకునే నిర్ణయం కూడా రాజకీయంగా కీలకం కానుంది. రంగనాథ్ను తప్పించినా విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొనసాగించినా ప్రతిపక్షం మరింతగా ఈ అంశాన్ని ప్రచారంలో ఉపయోగించుకునే అవకాశం ఉంది. తెలంగాణ రాజకీయాల్లో గతంలో రైతు బంధు, ధరణి, విద్యుత్, సాగునీరు వంటి అంశాలు ఎన్నికల ఎజెండాగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో హైడ్రా కూడా అలాంటి ప్రధాన ఎన్నికల అంశంగా మారే అవకాశాన్ని రాజకీయ పార్టీలు పరిశీలిస్తున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే హైడ్రాను పేదల వ్యతిరేక వ్యవస్థగా ప్రచారం చేయాలని చూస్తుండగా, కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ భూముల పరిరక్షణ వ్యవస్థగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుంది. మొత్తంగా చూస్తే హైడ్రా చీఫ్ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కేవలం పరిపాలనాపరమైన పరిణామంగా మాత్రమే కాకుండా రాజకీయ సమీకరణలపై కూడా ప్రభావం చూపే అవకాశాన్ని సృష్టించాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ఈ అంశాన్ని శక్తివంతమైన రాజకీయ అస్త్రంగా మార్చాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా చర్యలు చట్టబద్ధమైనవేనని, ప్రజా ఆస్తుల పరిరక్షణే తమ లక్ష్యమని స్పష్టం చేస్తుంది. అయితే హైకోర్టు తీర్పును ప్రజలు ఏ కోణంలో స్వీకరిస్తారు? హైడ్రాపై అధికార ప్రతిపక్షాల వాదనలో దేనికి ఎక్కువ మద్దతు లభిస్తుంది? గ్రేటర్ ఎన్నికల్లో ఈ అంశం నిజంగా ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం రానున్న రాజకీయ పరిణామాలే ఇవ్వనున్నాయి.